జర్మనీలో జాబ్ మార్కెట్ అస్సలు బాగలేదు. ఇలాంటి సిట్యుయేషన్‌లో జాబ్ పోకూడదని భయపడతా ఉండేదానికంటే, ఒకవేళ జాబ్ పోయినా జాబ్ తెచ్చుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. అదనేది చాలా ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు సింపుల్ స్టెప్స్‌లోనే. ఫస్ట్ స్టెప్ నెట్వర్కింగ్. మీ లింక్డ్ఇన్ అండ్ జింక్ ప్రొఫైల్‌ని నీట్‌గా ప్రిపేర్ చేసుకొని, మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయిపోయి జాబ్ చేస్తున్న వాళ్ళు అండ్ అట్లాగే మీరు జాబ్ చేస్తూ ఉంటే మీ ఫీల్డ్‌లో యాక్టివ్‌గా ఉంటారో ఎవరైతే వాళ్ళతో కాంటాక్ట్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రిమెంబర్ నెట్వర్కింగ్ విల్ కమ్ ఎ లాంగ్ వే ఇన్ ద ఫ్యూచర్ అండ్ వెన్ యూ రియలీ నీడ్ ఇట్. స్టెప్ 2, దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్. మీరు నెట్వర్కింగ్ ఎంత బిల్డ్ చేసుకున్నా వాళ్ళు మీకు ఇంటర్వ్యూ ఇవ్వగలరు, డైరెక్ట్గా జాబ్ అయితే ఇవ్వలేరు. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఉండాల్సింది స్కిల్ సెట్. సో దాన్ని బిల్డ్ చేసుకోవడం ఎలాగా? చాలా ఈజీ. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు ఏ జాబ్ రోల్ అయితే ఉన్నారో అదే మీ ఇంటెండెడ్ జాబ్ రోల్ అయితే ఫ్యూచర్లో కంపెనీ చేంజ్ అవ్వాలనుకున్న, ఒకవేళ జాబ్ పోతే జాబ్ సెర్చ్ చేయాలనుకున్నా, దానికి ఓపెన్ జాబ్స్ ఏమైతే ఉన్నాయో ప్రజెంట్ జాబ్ మార్కెట్లో వాటి ద్వారా గోత్రూ అవ్వండి. మీరు ఒక 10 జాబ్లు గోత్రూ అయితే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే 70 to 80% ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ చాలా జనరల్ గా కామన్ ఉంటాయి మీకు. అండ్ రిమైనింగ్ 20% జాబ్ స్పెసిఫిక్ గా ఉంటాయి. ఒక్కొక్క జాబ్ ని బట్టి ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఈ 70 to 80% కనుక మీరు ఫిల్ చేయగలిగితే అప్పటికే మీరు ఆల్మోస్ట్ టాప్ రిక్వైర్డ్ క్యాండిడేట్ లో ఉంటారప్ప. ఇంకా రిమైనింగ్ 20% లో ఎప్పటికీ అది ఫిల్ చేయలేము, ఎందుకంటే అంత ఈజీ కాదు ఆ 20% ఫిల్ చేయడము. మాక్సిమం ఒక ఐడియా ఓవర్ వ్యూ తెచ్చుకోవడానికన్నా కానీ ట్రై చేయండి. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎలాగ ప్రామిస్ చేయగలరు, వాటిని మీరు నేర్చుకోగలరు జాబ్ లోకి వెళ్ళాక అనేటట్టు. సో ఇలాగ మీరు స్కిల్ సెట్ ని రెడీ చేసుకున్నారంటే భయం కన్నా కానీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. జాబ్ పోయినా కానీ తెచ్చుకోవచ్చు అనేటట్లుగా. డూ ఫాలో us and join the తెలుగు కమ్యూనిటీ ఇన్ జర్మనీ. ఓకేనా? మళ్ళీ కలుద్దాం మరి.